క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సాల్యూట్ యు. గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే తన గురించి తను సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వగలరండి? దేవుని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు? నా గురించి నాకు తెలుసున్న వాళ్ళే ఇవ్వచ్చు. పలానా సువార్థికులు ఎక్స్-మిలిటరీ కాలం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల పాటు చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని. కొన్ని సమయాల్లో నా పిల్లలు చెప్పవచ్చు నా గురించి, నా సంఘస్థులు చెప్పవచ్చు నా గురించి, నా తోటి సేవకులు చెప్పవచ్చు నా గురించి సాక్ష్యం. అయితే దేవుని గురించి ఎవరు చెప్పగలరండి? ఆయన గురించి సాక్ష్యం ఆయనే చెప్పుకుంటున్నాడండి. ఆయనే చెప్తున్నాడు. ఆ విషయం మనకి 14వ అధ్యాయం అపోస్తుల కార్యము 17వ వచనంలో ఆఖరి లైన్లో ఉంటుందండి. చూడండి, అక్కడ దేవుని గురించి సాక్ష్యం లేకుండా లేదు. దేవుని గురించి సాక్ష్యం లేకుండా చూడండి, ఒకసారి చదవండి ఆఖరి లైను. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. 14 అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయములను మేలు చేయటి చేత గూర్చి తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని చెప్పాను. దేవుని గురించి దేవుడు అంటాడు, నా గురించి సాక్ష్యం ఉంది అని తానే బయలుపరుచుకుంటున్నాడు, తానే చెప్తున్నాడండి. ఇంకా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడో. 17వ అధ్యాయము 27 నుంచి చదవండి ఒకసారి. 17వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని చూడండి, ఇక్కడ 27 వచనం ఏమంటాడు చూడండి. ఇక్కడ ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమని తన్ను వెదుకు నిమిత్తము ఆయన ఏం చేయాలంటాడు? మనం తడువులాడి కనుగొందురేమో అని. అంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే, నన్ను గురించి నా బిడ్డలు తెలుసుకోవాలి, నన్ను గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా నన్ను గురించి తెలుసుకోవాలి. మన తల్లి ఎవరో మనకు తెలుసు, మన తండ్రి ఎవరో మనకు తెలుసు, మన యొక్క రక్త సంబంధులు ఎవరో తెలుసు, మన అన్నదమ్ములు ఎవరో తెలుసు. ఇలాగూ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. లోకంలో మరి భూమి కింద ఏముంది, ఆకాశంలో ఏముంది, నీటిలో ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం. సర్వమును సృష్టించిన సృష్టికర్త గురించి నాడు అనేక మంది తెలుసుకోవట్లేదు. అనేక మంది సృష్టికర్తల గురించి ఈనాడు అనేక మంది తెలుసుకోవట్లేదు. దేవుడు అంటాడు, ప్రతి ఒక్కరు కూడా నన్ను గురించి తెలుసుకోవాలి, నన్ను గురించి తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నన్ను గురించి మీరందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అదే రీతిగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరొక విషయాన్ని ఆలోచించేద్దాం. దేవుడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు అంటే స్వయంభవుడు అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏంటండి? స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. తనకు తానుగా ఉన్నవాడు అంటే ఆయనను ఎవరునూ సృష్టించలేదు, ఆయనను ఎవరు కూడా సృష్టించలేదు. తనకు తానుగా ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, నిత్యము ఉండేవాడు అనమాట అండి. దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నాడు. తనని ఎవరు కూడా సృష్టించినవాడు కాదు. మరి ఇలాంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు గురించి మన బైబిల్లో చూసినప్పుడు, ఆ బైబిల్ మీ పుస్తకం అండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అసలు బైబిల్ మనం చూడకుండా దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకోగలమా? బైబిల్లో మనం చూడకుండా మనం దేవుడు ఉన్నాడని తెలుసుకోగలమా?
తెలుసుకోలేమండి? ఒకసారి ఆలోచించేద్దామండి. ఒకసారి ఆలోచించేద్దాం. చూడండి, ఇక్కడ నేను నిలబడిన పులిపేట ఉంది, ఈ డయాస్ ఉంది. దీన్ని ఇంత చక్కగా మరి వాక్యం చెప్పడానికి, నిలబడటానికి, బైబిల్ పెట్టుకోవటానికి చక్కగా ఉంది. ఇది ఇలాగూ తయారవటానికి మరి దీని అంతటి ఇదే తయారైందా, లేదంటే ఎవరైనా తయారు చేశారా? ఎవరు తయారు చేశారు? ఓ కార్పెంటర్ తయారు చేశాడండి. కార్పెంటర్ తయారు చేశాడు. అదే రీతిగా ఓ ఫ్యాన్ ఉంది, ఉషా ఫ్యాన్ ఉంది. దాన్ని ఎవరు తయారు చేశారు? ఉషా కంపెనీ తయారు చేసింది. తర్వాత కైతన్ ఫ్యాన్ ఉంది, అది ఎవరు తయారు చేశారు? కైతన్ కంపెనీ తయారు చేశారు. అదే రీతిగా కంప్యూటర్ ఉంది, ఒక కంపెనీ తయారు చేసింది. మరి ఇలాగూ ఇవన్నీ కూడా ఎవరో ఒకరు లేకపోతే ఒక కంపెనీ తయారు చేస్తూ వచ్చినాయి. మరి భూమిని ఏ కంపెనీ తయారు చేసింది? ఆకాశాన్ని ఏ కంపెనీ తయారు చేసింది? సూర్యచంద్ర నక్షత్రాలు ఏ కంపెనీ తయారు చేసింది? ఈ సృష్టిని అంతా కూడా ఎవరు తయారు చేశారు? ఏ మానవుడు కూడా తయారు చేయలేడు. ఫ్యాన్ తయారు చేయొచ్చు, ఒక ఇల్లు కట్టవచ్చు, ఒక ఫ్యాన్ తయారు చేయొచ్చు, ఒక కంప్యూటర్ తయారు చేయొచ్చు, సబ్మెరీన్ తయారు చేయొచ్చు. అయితే భూమిని, ఆకాశాన్ని, ఆకాశంలో ప్రతి ఒక్కటి సృష్టిలో ఏది కూడా మానవుడు తయారు చేసే అవకాశం లేదు. వీటంతటా అది ఎలాగైతే ఇవి రాలేదో, ఈ సృష్టి కూడా, భూమి ఆకాశం సృష్టి అంతా కూడా వాటంతటా రాలేదు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, ఈ సృష్టి అనేది ఎలా వచ్చిందని కొంతమంది చెప్తారంటే, దాని అంతటదే వచ్చిందండి, దాని అంతటదే వచ్చింది అని చెప్తూ ఉంటారు చాలామంది కూడా. ఎలా వచ్చిందంటే తన అంతటదే వచ్చింది. ఎలా వస్తుందండి? ఈ డయాస్ అలా రాలేదు, ఫ్యాన్ అలా రాలేదు, కారు అలా రాలేదు, స్కూటర్ అలా రాలేదు, లేక విమానం అలా రాలేదు. కొన్ని కంపెనీలు తయారు చేస్తే అవి వచ్చినాయి, అవి కొనుక్కుని మనం వాడుకుంటూ ఉన్నాం. ఇంకా కొన్నిసార్లు ఇలాగూ చాలామంది చెప్తూ ఉంటారు. అయితే చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నాడంటానికి బైబిల్లోకి వెళ్దాం మనం. దేవుడు ఉన్నాడంటానికి బైబిల్లోకి మనం వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దామండి. చాలండి. చూడండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు అంతగా ఆధారము ఈ లేఖనాలను చూసినట్లయితే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచన చేయటం వలన తెలియపరచబడుతుంది అంటాడు. సృష్టింపబడిన వస్తువులు, ఈ సృష్టిని గురించి ఒకసారి ఆలోచన చేస్తే అవంటండి దేవుడు ఉన్నాడు అని సృష్టి మనకి తెలియజేస్తుందండి. కొంతమంది అంటారు సృష్టి ఎలా వచ్చిందంటే, కొంతమంది చెప్తారు ఒక బ్లాస్ట్ అయిందంట, పేలిందంటాక, బాంబు పేలినట్టుగా పేలిందంట. అప్పుడు పేలిన తర్వాత ఒక మొక్కేమో భూమి అయ్యిందంట, ఇంకో మొక్కేమో ఆకాశం అయిందంట. ఏమంటే ఎక్కడ బాంబు బ్లాస్ట్ అవుతే అక్కడ అందంగా తయారవుతుందండి ఏదో ప్రదేశం? ఇంత మంచి అందమైన ప్రకృతి వస్తుందా? రాదండి. అది బాంబు బ్లాస్ట్ అయితే అక్కడ ఏముంటుందండి? నాశనం జరుగుతుంది తప్ప నిర్మాణము జరగదు. కొంతమంది ఇలాగూ చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి మీరు ఆలోచన చేయండి. భూముల గురించి కానీ, ఆకాశం గురించి కానీ, సూర్య నక్షత్రాల గురించి కానీ, వాటన్నిటిని గురించి ఆలోచన చేస్తే అవి దేవుని గురించి తెలియజేస్తాయంటండి. కీర్తనలు 19:1-2 చూస్తే ఆకాశము దేవుణ్ణి మహింపరుస్తుంది, అంతరిక్షము ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుస్తుంది, రాత్రికి రాత్రి పగటికి పగలు బోధ చేస్తున్నాయి అంటండి. చూసారండి, ఆకాశం దేవుని మహింపరుస్తుంది. ఉషా ఫ్యాను ఎవరికి మహిమ కలిగజేస్తుందండి? తయారు చేసిన కంపెనీ కూడా మహిమ కలిగజేస్తుంది. ఈ సృష్టి ఎవరికి మహిమ కలుగుతుందంటండి? సృష్టి ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది అన్నమాట అండి. ఈ సృష్టి ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ లోకల మానవుడు కొన్ని తయారు చేయొచ్చు, కానీ ఈ సృష్టిని మానవుడు తయారు చేసే అవకాశము లేదు. ఈ వస్తువులు వాటంతటా రాలేదు, ఈ సృష్టి కూడా తనంతటా రాలేదు. వీటిని సృష్టించిన ఆయన దేవుడు, ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వము
ఆ నిత్యశక్తి అంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, నిత్యుడు, ఇలాంటి లక్షణాలు నిత్యశక్తి అంటే. దైవత్వం అంటే దేవుడు పరిశుద్ధుడు, ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు. ఇవన్నీ కూడా ఈ సృష్టి ద్వారా నిత్యత్వం గురించి, దైవత్వం గురించి, ఈ సృష్టి ఆయన గొప్పతనాన్ని, ఆయన గురించి దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తున్నాయి అనమాట అండి. చూడండి, మరొక వచ్చిన చదువుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. 7 నుంచి 9 వచనాలు. 12వ అధ్యాయం 7 నుంచి 9 చదవండి. ఆయనను మృగములను అవి మీకు మృగములు మీకు బోధించును, ఆకాశ పక్షుల గురించి విచారించడి, అవి మీకు తెలియజేయను. యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? చూసారండి, మృగాల గురించి ఆలోచించేయండి, అవి మీకు బోధిస్తాయి. పక్షుల గురించి ఆలోచించేయండి, అవి మీకు బోధిస్తాయి. భూముల గురించి మీరు ఆలోచించేయండి, మీకు బోధిస్తుంది. సముద్రం గురించి ఆలోచించేయండి, అవి మీకు బోధిస్తాయి. సముద్రంలో ఉన్న జలరాశుల గురించి ఆలోచించేయండి, అవి మీకు బోధిస్తాయి. అవన్నీ కూడా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఉన్నాడు అని వాక్యము తెలియజేస్తుందండి. దేవుడు ఉన్నాడని తెలియజేస్తూ ఉంది. అదే రీతిగా దేవుడు ఉన్నాడంటానికి మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఏదండి? సృష్టి ఒక ఆధారం. సృష్టి దాని అంతటా అది రాలేదు. ఈ సృష్టిని గురించి ఆలోచన చేసే దేవుడు ఉన్నాడు అని దేవునికి వాక్యంలో చెప్పబడుతుంది. అదే రీతిగా రెండు విషయాన్ని ఆలోచించేద్దామండి. చూడండి, ఇక్కడ సైకిల్ నడవాలంటే ఏం చేయాలండి? సైకిల్ నడవాలంటే సైకిల్ దొక్కేవాడు కావాలి. కారు నడవాలంటే, ఫ్లైట్ నడవాలంటే పైలట్ కావాలి. కారు నడవాలంటే డ్రైవర్ కావాలి. అంతే కదండి. మరి సృష్టి నడవాలంటే దేవుడు. ఎవరన్నా నడిపించగలరండి సృష్టిని? ఈ సృష్టి క్రమాన్ని ఎవరు నడిపించగలరా? సూర్యుని ఉదయింప చేయగలరా? అస్తమించ చేయగలరా? వర్షాలు కురిపించగలరా? ఎవరు చేయగలరా? ఎవరు చేయలేరు. అర్థమైందండి? ఈ సృష్టిని నడిపించేది ఎవరంటే దేవుడే. సృష్టి నడిపించేది దేవుడే. దేవునికి వాక్యంలో చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనం. 14:17. ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించు చేత మీ హృదయమును నింపుచు, మేలు చేయడం చేత తన్ను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. చూసారండి, తన్ను గురించి సాక్ష్యం బిగ్గరగా చెప్పారు. అంటే దేవుడు సృష్టిలో మనకి ఏం దయచేస్తున్నాడంటండి? సృష్టిలో అక్కడ ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ మనల్ని ఏం చేస్తున్నాడంటండి? మన హృదయాలు ఉల్లాసింపజేస్తాడంటండి. ఫలవంతములైన ఋతువులు దయచేస్తూ అంటే వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన తర్వాత ఏం జరుగుతుందండి? ఫలాలు పండుతున్నాయి. వాటిని ఆహారంగా తీసుకుంటున్నాము. మన ఆరోగ్యంగా ఉంటున్నాము. మనకి ఏ కాలానికి చెందిన ఆ కాలానికి మనకు మంచి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. వేసవకాలం ఏ ఫలాలు వస్తాయండి? ఏ కాయలు తింటాం మనం? మ్యాంగోస్ తింటాం. శీతాకాలం సీతాఫలాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వర్షాకాలం చాలా ఉంటాయి. ఆ కాలాలను బట్టి మన ఫలాలు వస్తాయి. ఆ ఫలాలను మనం తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా మనం ఉండగలుగుతున్నామండి. అంచేత దేవుడు మరి ఫలాలన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఋతువులను దయచేస్తున్నాడు. ఈ యొక్క చూడండి, ఇప్పుడు మనకి 3 కాలాలు ఉన్నాయి. ఈ కాలాల్లో మనకు వచ్చే ఫ్రూట్స్ తింటున్నాము. ఈ 3 కాలాలు ఏంటండి? వర్షాకాలం ఉంది, శీతాకాలం ఉంది, వేసవకాలం ఉంది. ఈ కాలాల క్రమం అనేది ఎప్పుడన్నా ఆగిందా? క్రమంగా వస్తూనే ఉన్నాయా? వేసవకాలం తర్వాత ఇప్పుడు మనం వేసవకాలం ఎంటర్ అవుతున్నాం కదండి. ఈ 16వ తారీఖు దాటిన కానీ అంటండి కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయంట. అంటే వేసవకాలం ఎంటర్ అయిపోయినట్టు మనకి 16 వస్తే. అర్థమండి?
అందుచేత మరి వేసవకాలం తర్వాత ఏమొస్తుందండి? మళ్ళీ వర్షాకాలం, వర్షాకాలం తర్వాత శీతాకాలం. ఇలాగూ క్రమం తప్పకుండా జరుగుతుందా? జరగట్లేదండి. ఎప్పుడన్నా క్రమం తప్పిందా? ఒకే ఒకసారి తప్పింది. ఎప్పుడు తప్పింది చెప్పండి ఒకసారి? ఎప్పుడు క్రమం తప్పిందా చెప్పండి ఒకసారి? 24 గంటలు సూర్యుడు దించలేదంట. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు మరి 24 గంటలు సూర్యుడు ఆగిపోయాడు ఉదయించకుండా. మరి వర్షం కురకుండా దేవుడు ఆపాడు. ఎవరు ప్రార్థన చేసినప్పుడు? ఏలీ ప్రార్థన చేశాడు. అంటే వర్షం కురవాలన్నా ఆయన కురిపించాలి, ఆపాలన్నా ఆయన ఆపాలి. ఎవరి చేతిలోనూ అధికారమో లేదు. ఒకవేళ వర్షం కురిపించే శక్తి కనుక పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, మనకేమైనా కురిపిస్తాడండి? అదే శక్తి మనకుందనుకోండి, మనం ఏం చేస్తాం? ముందు పాకిస్తాన్ వాళ్ళు వర్షం కురకుండా చేసేస్తాం. మనం పాకిస్తాన్ వాళ్ళు ఎవరు లేరు కదండి ఇక్కడ. ఓకే, సంతోషం అండి. అయితే ఈ విధంగా ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ప్రతి అధికారం కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉంది. ఆయన గాలి రమ్మంటే వస్తుంది, వర్షం కురవంటే కురుస్తుంది, ఫలాలు పండమని పండుంది. ఫలాలు పండకుండా ఉండాలంటే వర్షం కురిపించడు. ఒకవేళ వర్షం కురవలేదంటే దేవుడు ఆపినట్టు అనమాట అండి. ఎండలు బాగా కాస్తున్నాం, తట్టుకోలేకపోతున్నామంటే దేవుడు కాస్తున్నాడు అనమాట అండి. ఒకవేళ వర్షం కురవలేదంటే మరి కారణం ఏంటండి? మనుషుల యొక్క పాపాల వల్ల కొన్నిసార్లు వర్షాలు కురవకుండా చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేయండి. సమస్తం సర్వాధికారం ఆయనలో ఉంది. ఈ కాలాలు ఇప్పుడు కూడా క్రమంగానే వస్తున్నాయి. బస్సు డ్రైవర్ ఉంటాడు, అతను యాక్సిడెంట్ చేస్తూ ఉంటాడు. ట్రైన్కి 2 డ్రైవర్లు ఉంటారు, పట్టాలు తప్పుతూ ఉంటుంది. మరి క్రమం ఇప్పుడు తప్పిందండి? ఈ క్రమాన్ని పెట్టింది ఎవరండి? దేవుడండి. ఈ క్రమాన్ని నడిపించేది ఎవరండి? దేవుడండి. కొంతమంది చాలామంది ఏమంటారంటే, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ప్రతిదీ ఎవరో ఒకరి చేత వచ్చింది, ఎవరో ఒకరు నడుపుతున్నారు, సృష్టి మాత్రము తనంతటది నడిచేస్తుందని చెప్తారు కొంతమంది. తనంతటది సృష్టి క్రమం నడవదండి, దేవుడే నడిపిస్తున్నాడు అన్నమాట అండి. అందుచేత దేవుడు మనకు ఫలాలు దయచేస్తూ, ఋతుకాలాలు దయచేస్తూ, మనకి ఆహారం ఇస్తూ, మనకు వర్షాన్ని కురిపిస్తూ, మనకి హృదయాలు ఉల్లాసం ఉంచినాడంటే మన ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇలాగూ దేవుడు ఉన్నాడు అనటానికి రెండో ఆధారం ఏంటంటే ఈ సృష్టి యొక్క క్రమము అనమాట అండి. ఈ సృష్టి యొక్క క్రమం దేవుడు ఉన్నాడని తెలియజేస్తూ ఉంది. మరి ఇంకొక విషయాన్ని చెప్పేసిన ముగించేస్తాను. నేను 3 విషయాలు చెప్పాలనుకున్నాను, 3వ విషయం కూడా చెప్పి ముగించేస్తాను. సరే, మరొక ఆధారం ఏంటంటే మానవుడు అనమాట అండి. మరొక ఆధారం ఎవరంటండి? మానవుడు. చూడండి, ఒక పిల్లవాడిని పిలిచి, నాయన నువ్వు ఎలా వచ్చారంటే ఏ బస్సు ఎక్కువ వచ్చానో లేకపోతే మోటార్ సైకిల్ ఎక్కువ వచ్చానో అంటాడు. అంతే కదండి? పిల్లవాడిని పిలిచి నువ్వు ఎలా వచ్చారో నాయన అంటే బస్సు ఎక్కువ వచ్చానండి, లేకపోతే మోటార్ సైకిల్ ఎక్కువ వచ్చాను, మా డాడీ తీసుకొచ్చాడు అంటాడు. అది భూమి మీదకి ఎలా వచ్చారంటే మా అమ్మ నాన్నకి అన్నారండి అంటాడు. అంతే కదండి? మీ అమ్మ నాన్న ఎలా వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్నకి అన్నారండి. మరి వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్నకి అన్నారండి. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ అమ్మ అంటే అలా దీర్ఘం తీస్తాడు. అంటే అలాగూ మనం వెళ్తే మొట్టమొదటిగా ఆదాము అవ్వలు ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరండి? వాళ్ళని ఎవరికన్నారు? వాళ్ళని సృష్టించింది దేవుడు. ఒక మనుషుల నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు అనమాట అండి. అంటే దేవుడు ఉన్నాడు అనటానికి మనమే ఒక ఆధారం అండి. దేవుడు ఉన్నాడు అనటానికి మానవులైన మనమే ఒక ఆధారం. అర్థమైందండి? మనం ఒక ఆధారం. ఏదైనా చిన్న దెబ్బ తగిలింది, శరీరం కొట్టుకు మొత్తం స్కిన్ పోయింది, చేతి మీద కాలు మీద. ఎవరన్నా శరీరం తయారు చేసి చేస్తారండి? చేయరండి. ఏం చేస్తారు అప్పుడు? మరి కాలు మీదో చేతి మీద భుజం మీద చర్మం తీసి మళ్ళీ అక్కడ అతికేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. అంతే కదండి? మన అవయవాల్లో ఇప్పుడు లోకంలో చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. అయితే ఒక గోరు ఊడిపోయినా కానీ ఆ గోరుని తయారు చేయలేరు. ఒక చిటికి నీళ్ళు పోయినా కానీ దాన్ని తయారు చేయలేరు. అర్థమైందండి? అంచేత ఏంటంటే ఇది మానవుడు సృష్టించిన దేవుడు చేసిన ఈ దేహం అన్నమాట అండి. అదే రీతిగా చూడండి, ఒక లారీ మట్టిచ్చి లేకపోతే ఒక ట్రాక్టర్ మట్టిచ్చి ఒక బొమ్మను చేయాలంటే చక్కగా చేస్తారు. మనిషి ఉట్టుపడేలాగా నిజంగా మనిషి అన్నట్టు నమ్మిస్తారు మనల్ని. దాంట్లోకి మరి అతను ఆ బొమ్మ నడవగలదండి? చూడగలదా? మాట్లాడగలదా? ఒకరు మాట్లాడాలి, చూడగలగాలి, ఏదైనా చేయాలంటే ఏముండాలి? దాంట్లో ప్రాణం ఉండాలి, ఆత్మ ఉండాలండి. మరి ఆత్మను పంపించేది ఎవరు? దేవుడు అండి. మనలో ఒక ఆత్మను పంపించేది ఎవరు? దేవుడు.
ఈ శరీరంలో ఏదైనా కోల్పోతే మరలా మనం ఎక్కడికైనా వెళ్ళి మనం తయారు చేసి పెట్టుకోగలమా? కొంతమంది ఎన్ని కోట్లైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. అయ్యా నాకు చిటికిలో పోయింది, సేమ్ చిటికిలో తయారు చేసి పెట్టండి అంటే ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, కానీ అవకాశమో లేదు. ఆ నిర్మాణం తల్లి గర్భంలో పెట్టాడు దేవుడు, తయారు చేసే విధానాన్ని. ఇంకంతకుమించి ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత ఇంక దాన్ని తయారు చేసే అవకాశం ఎవరికీ లేదు. అంచేత మానవుని యొక్క నిర్మాణం గురించి ఆలోచించేయండి. చక్కగా మనం ఏది పడితే తినేసి చక్కగా హాయిగా పడుకుంటాం. లోపల అడిగేటట్టు చేసేది ఎవరండి? మనకు భక్తంగా మార్చేది ఎవరండి? మన శక్తిని ఇచ్చేది ఎవరండి? ఇవన్నీ ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించేయండి. మీలో ఉన్న ప్రతి అవయవం కూడా ఎలా పనిచేస్తుందో, అంత అద్భుతంగా పనిచేస్తుందో, ఇందులో ఇలాగ పనిచేసేటట్టుగా దేవుడు ఎంత అద్భుతంగా మిమ్మల్ని నిర్మించాడో ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆయన ఉన్నాడు అని ఇవన్నీ కూడా మనకి రుజువు చేస్తున్నాయండి. బైబిల్ వాక్యంలోకి వెళ్దాం, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 139 13-14 వచనాలు చూడండి. ఒక భక్తుడని దావీదు అంటాడు చూడండి ఇక్కడ, నా అంతరేంద్రియములను నీవే కలిగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు. చూసారండి, దావీదు భక్తుడు అంటాడు, నా అంతరేంద్రియమును కలిగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయముని వేస్తుంది. నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు, అంతరేంద్రియం నిర్మించిన వాడు నీవే. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఈ యొక్క మన అవయవాలన్నీ కూడా పనిచేసే విధానం చూడండి. మన కంటిని గురించి ఆలోచించేయండి, మన కిడ్నీల గురించి ఆలోచించేయండి, హార్ట్ గురించి ఆలోచించేయండి, చేతుల గురించి ప్రతి దాని గురించి ఆలోచించేయండి, ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయో. నీవు కలిగి చేసిన నా తల్లి గర్భంలో ఈ అవయవాలు మరి తయారు చేసిన విధము చూస్తే, ఆ పనిచేసే విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చాలా ఆశ్చర్యం అండి. మన ఈ యొక్క పని శరీరంలో పనిచేసే అవయవాలన్నీ కూడా మనం చూస్తే. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఉన్నాడు అనటానికి మానవుడు ఒక ఆధారం. మరొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 24-26 వచనం చదవండి. నేను ఆఖరికి ముగించేస్తాను. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 24-26 చదవండి ఒకసారి. 24 నుంచి 26 వచనాలు. జగత్తును అందల సమస్తమును సృష్టించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునందున హస్తకృతమైన ఆలంలో నివసింపడు. ఆయన అందరినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక తనకు చూడండి ఒకసారి చాలండి. సమస్తమును జీవమును ఊపిరిని ప్రతి మానవుడికి కూడా ఇచ్చేది ఎవరంటండి? ఎవరిస్తున్నారు? ఏదైనా కంపెనీ ఇస్తుందా? దేవుడే ఇస్తున్నాడండి. జీవమును ఊపిరిని దయచేసి దేవుడు ఇస్తున్నాడండి ప్రతి మానవునికి కూడా. ఈ లోకంలో జీవించిన చలించిన ఉనికి కలిగిన మనం బ్రతుకుతున్నామంటే జీవమును ఊపిరిని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నాము. ఊపిరి ఇచ్చేది ఆయన, మరి జీవాన్ని ఇచ్చేది ఆయన, ఆత్మ ఇచ్చేది ఆయన, శరీరం ఇచ్చేది ఆయన. ఆయనే మనం సృష్టించాడు. అందుచేత దేవుడు ఉన్నాడు అనటానికి ఇన్ని ఆధారాలు చూసామండి మనం. ఒకటేమో సృష్టి ఒక ఆధారం, రెండండి సృష్టి క్రమం ఒక ఆధారం, మూడండి మానవుడు ఒక ఆధారం. ఇంకా ఆధారం ఉన్నా కానీ ఆ విషయాలు మరి ఎవరైనా కొత్త వారు తెలియని వారు ఎవరు ఉంటే తెలుసుకోవటానికి ఇక్కడ ఉన్న స్థానిక సువార్థికులు మరి శైలేష్ గారు, మార్టిన్ గారు ఉన్నారు. వారు అడిగితే చక్కటి విషయాలు వారు చెప్తారు, అనుభవం ఉంది వాళ్ళకి. అంచేత ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే సోదరులను సంప్రదించి మరి దేవుని గురించి సత్యాన్ని ఎక్కువ విషయాలు మీరు తెలుసుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న స్థానిక సంఘం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. అలాగే సహోదరులు తాడేపల్లిగూడెం ఎక్స్ మిలిటరీ కాలనీలో సుమారుగా 35 సంవత్సరాల కంటే ఎక్కువగా సీనియర్గా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రసంగాన్ని వినడం మనందరి ధన్యత అని మనం భావిస్తూ ఉన్నాం.